ఓం మహాగణపతే నమః. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. ఓం నమ శివాయ. జేవీ టీవీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మేషరాశి వారికి 2026 సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం ఆదాయం బలంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. అధికార సంబంధిత గౌరవం కొంత మేర లభిస్తుంది. మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు, ముందడుగు వేసే స్వభావం కలిగినవారు. నాయకత్వ లక్షణాలు వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడంలో వెనకడుగు వేయరు. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. నిజాయితీ, ఆత్మవిశ్వాసం వీరి బలాలు. అయితే కొన్నిసార్లు ఆవేశం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కష్టాల నుంచి త్వరగా బయటపడే శక్తి మేషరాశి వారికి ప్రత్యేకత. 2026 సంవత్సరం మేషరాశి వారికి జీవితంలో మార్పులు తీసుకువచ్చే సంవత్సరం. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. అదే సమయంలో మీలో పరిపక్వత కూడా పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు దిశను నిర్ణయించే విధంగా ఉంటాయి. కెరీర్ పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న మేషరాశి వారికి పనిభారం పెరిగినా దానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయి. కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నవారు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాల ద్వారా లాభాలు పెరుగుతాయి. విద్యార్థులకు 2026 సంవత్సరం క్రమశిక్షణను పరీక్షించే సంవత్సరం. చదువులో కొంత ఒత్తిడి ఉన్నా పట్టుదలతో కొనసాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య లేదా విదేశీ విద్యకు సంబంధించిన అవకాశాలు సంవత్సరం రెండో భాగంలో కనిపిస్తాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగానే ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉండటంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. అయితే ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. అనవసర వ్యయాలను నియంత్రిస్తే ఆర్థికంగా మరింత బలంగా నిలబడతారు. రుణాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. శారీరక శక్తి ఉన్నా మానసిక ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంది. నిద్ర, ఆహార అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. తలనొప్పి, అలసట, ఒత్తిడి సంబంధిత సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. యోగా, ధ్యానం, నడక వంటి అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కుటుంబ జీవితం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలు పెరిగినా కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పెద్దల సలహాలు పాటిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో సహనం అవసరం. చిన్న విషయాలకు పెద్ద గొడవలు కాకుండా చూసుకుంటే సుఖశాంతులు నిలుస్తాయి. అవివాహితులకు వివాహ అవకాశాలు ఈ సంవత్సరం బలపడతాయి. ఆస్తి మరియు సంపద విషయాల్లో 2026 సంవత్సరం మేషరాశి వారికి అనుకూల సూచనలు ఉన్నాయి. ఇల్లు, భూమి లేదా వాహనం కొనుగోలు చేసే ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది. సరైన సమయాన్ని చూసుకుని పెట్టుబడి పెడితే దీర్ఘకాల లాభాలు పొందవచ్చు. వారసత్వ ఆస్తి విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 2026 సంవత్సరం మేషరాశి వారికి ఎదుగుదల, స్థిరత్వం, బాధ్యతలు కలిసివచ్చే సంవత్సరం. ఆవేశాన్ని నియంత్రించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే విజయం ఖాయం. క్రమశిక్షణ, సహనం, ఆత్మవిశ్వాసం ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. విన్నారు కదా, మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.